పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. చెప్పు. मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. అబ్బా 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 ఆహా అత్తా. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. నా సిగ్గు నా లజ్జ. నమస్తే ప్రేక్షకులు, బ్రహ్మకుమారి ఆంటీ వీడియోకి మరొకసారి స్వాగతం అండి. ప్రేక్షకులకి ముఖ్య విజ్ఞప్తి, మన వీడియోలో క్యూఆర్ కోడ్ పెట్టాను, ఫోన్ నంబర్ గూగుల్ పే పెట్టాను. దయచేసి మన హిందూ బంధువులు తమరు ఇచ్చే ఒక్కొక్క రూపాయి కూడా మేము ధర్మం కోసం, దేశం కోసమే వాడతాం. ఎందుకంటే ఈ బ్రహ్మకుమారులు మన హిందూ అమ్మాయిల్ని టార్గెట్, అంటే ఎవరైనా కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఈ బ్రహ్మకుమారులు కానీ మెయిన్గా మన హిందూ యువతులని టార్గెట్ చేస్తారు. ఇది మీరు గమనించాలి. సో బ్రహ్మకుమారులు వీడియోకి కౌంటర్లు వీడియోగా చేసినందుకు బెంగళూరులో, కర్ణాటకలో, అంటే కన్నడలో చేశాను నేను. నావి 3 ఛానల్స్ ఉండవి. నేను హిందూ శివసేన మరియు భారత్ శ్రీ వెంకట్, భారత్ ఇతిహాస్ వెంకట్ అని ప్రేక్షకులు గమనించాలి. సో వాళ్ళ గురించి, వాళ్ళు చెప్తున్న జ్ఞానం గురించి మేము కౌంటర్ వీడియోగా చేసి మేము కొన్ని ప్రశ్నలు అడిగినందుకే వాళ్ళు నా మీద బెంగళూరులో కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే ఈ వీడియోలు, ఈయన చేసిన వీడియోల ద్వారా మా బ్రహ్మకుమారి మానమంతా పోతుంది, ప్రజల్లో చైతన్యం వస్తుంది, మళ్ళీ వాళ్ళకు కూడా జ్ఞానం వస్తుంది, కాబట్టి మా మర్యాద పోతుందని నా మీద లేనిపోని కంప్లైంట్ ఇచ్చి అక్కడ నుంచి ఎస్ఐతో కాల్ చేయించుకేసి మీరు వీడియోలు డిలీట్ చేస్తారా లేదా వచ్చి కోర్టుకు తిరుగుతారా అనికేసి మమ్మల్ని భయపెట్టారనమాట. సో భయపెట్టినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి, మా ఊరు నుంచి బెంగళూరుకి వకీల్ని పెట్టుకుని వెళ్ళి కోర్టులో కేసు పోరాడాలంటే ఆర్థిక స్తోమత లేనందువల్ల వాళ్ళ వీడియోలు డిలీట్ చేయాల్సి వచ్చింది ప్రేక్షకులు. సో నా బాధని మీరు అర్థం చేసుకుంటారని, అదే నాకు డబ్బు ఉండింటే ఈరోజు బ్రహ్మకుమారుల విరుద్ధం నేను కోర్టులో ఫైట్ చేసేవాడిని, కానీ మన వీడియోలు డిలీట్ చేసేవాడిని కాదు. ఈ ఆర్థిక స్తోమత కోసం డబ్బు లేనందువల్లే వాళ్ళ వీడియోలు డిలీట్ చేయాల్సి వచ్చింది. అందుకోసమే ఇప్పుడు నుంచి నేను మీ ప్రజల్ని అడుగుతున్నాను, నాకు ఈ దేశం కోసం, ధర్మం కోసం పోరాడడానికి మీరు ఇచ్చే సహాయం దేశం కోసం, ధర్మం కోసం ఉపయోగం అవుతుందని, మీరందరూ నాకు సహాయం చేస్తారని కోరుతున్నాను వీక్షకులు. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మళ్ళీ మీ అభిప్రాయం తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. మన బ్రహ్మకుమారులు ఎలా జ్ఞానం చెప్తారు, మరి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుంది, వాళ్ళు తెలుసుకున్న జ్ఞానం ఏంటి, మళ్ళీ ప్రజలకు చెప్పే జ్ఞానం ఏంటి. ఎందుకంటే బ్రహ్మకుమారులు ఉండేది అందరూ యువతిలే, కన్యలే, అవునా? పెళ్లి కాని ఆడపిల్లలు ఎంత 20, 25, 30 ఏళ్ళు వయసు ఉన్న పిల్లలే ఉంటారు, 18 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా ఉంటారు. అలాంటి పిల్లల్ని కానీ పిల్లలకి పెళ్లి చేసి నానమ్మలైన వాళ్ళకి జ్ఞానం చెప్తుంటే వాళ్ళ పిల్లలు చెప్పిన జ్ఞానం విని వీళ్ళు జ్ఞానం నేర్చుకుంటారంటే మళ్ళీ అర్థం చేసుకోండి కలియుగం ఎలా అజ్ఞానంలోకి వెళ్ళిపోతుందో అనేది మీరు అర్థం చేసుకునేసి. ఇప్పుడు ఈ ఆంటీ ఒక అమ్మాయికి ప్రశ్నలకు సమాధానం చెప్తుందనమాట. సో ఆ అమ్మాయికి ఏ జీవితం గురించి ఏం తెలియదు, పెళ్లి కాలేదు, చిన్న అమ్మాయి వచ్చి ఏదో ప్రశ్న అడుగుతుంది. ఎందుకంటే వీళ్ళు జనాలు బ్రహ్మకుమారి గురించి ఇప్పుడు నెగటివ్ సమాచారం వెళ్తుంది కదా, అది వెళ్ళకూడదని వీళ్ళు మాట్లాడుకునేస్తే ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకుని ప్రశ్న అడుగుతుందన్నమాట. అర్థమైంది కదా. సో ఆ అమ్మాయికి మళ్ళీ తిరిగి ప్రశ్న వేయాలని తెలీదు. ఆ అమ్మాయి ప్రశ్న వేస్తుంది, ఈవిడ ఆన్సర్ చెప్తుంది. కానీ ఆవిడ చెప్పే ఆన్సర్లో ఇంక ఎన్నో ప్రశ్నలు వస్తాయన్నమాట. కానీ అది ఈ అమ్మాయికి తెలియదు కాబట్టి ఆ అమ్మాయి తరపున మనం ఈ వీడియోలో ఆంటీకి ప్రశ్న అడదామండి. మళ్ళీ ఆంటీ మన ప్రశ్నలకి సమాధానం చెప్తుందో చూద్దాం. మళ్ళీ ప్రేక్షకులు కూడా మీరు కూడా మేము అడిగిన ప్రశ్నలు కరెక్ట్ అయినవా కాదా అనేది కామెంట్లు తప్పక తెలియజేయండి. చూద్దామా, వచ్చేయండి ఆంటీ. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలాగే మాట్లాడున్నాను కదా తెలియనప్పుడు. అందుకని బయట నుండి మనం మాట్లాడితే ఏమీ అర్థం చేసుకోము. అసలు ఇక్కడ ఏం చెప్తున్నారనేది అర్థం చేసుకుని మనం మాట్లాడితే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. అయితే అక్క, అన్నయ్య, ఎందుకంటే సోదర భావం అనేది వికారీ దృష్టికి దూరంగా ఉంచుతుంది. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏం చెప్తుంది. ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న ఏంటంటే,
ఆంటీ బ్రహ్మకుమారికి వెళ్ళిన వాళ్ళు మొగుడు పిల్లలు కూడా అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోవాలని అంటారు కదా, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అంటే ఆవిడ చెప్తుంది అనమాట ఆన్సర్ ఏమని, మనము బయట నుంచి చూసి అర్థం కాదమ్మా, బ్రహ్మకుమారి లోపలికి పోతే అర్థమవుతుందని చెప్పి ఏం చెప్తుంది, సోదరి భావం అనేది వికారానికి దూరంగా ఉంటుందని చెప్తుంది. ఆంటీ మన దేశంలో ఇప్పటి వరకు ఏ అన్న చెల్లి అయినా వికారంతో అంటే కామంతో పనులు చేసినవి విన్నారా, ఎక్కడన్నా చూసారా? లేదు కదా. అన్న చెల్లెలు కామం చేసుకోరు, వాళ్ళ దృష్టిలో ఏ దురాలోచన పుట్టదు. అది మన సంస్కృతి, మన సంస్కారము, మన ఋషిమునులు, మన జ్ఞానులు, మన పూర్వీకులు మనకిచ్చిన జ్ఞానం. అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటి, మొగుడు పిల్లలు కూడా అన్నయ్య అక్కని పిలుచుకోవాలని చెప్తారు కదా, ఇది పెద్ద దరిద్రం కదా. అరే మళ్ళీ మొగుడు పిల్లలు కూడా సంసారం చేసుకోకూడదా? వికారభావం కలగకుండా ఉంటుంది అన్నయ్య అక్కయ్య అంటే. అన్నయ్య అక్కయ్య మధ్య ఎలాగో వికారభావం పుట్టదు, కానీ మొగుడు పిల్లల మధ్యన వికారభావం ఉండకూడదు అంటే మళ్ళీ సృష్టికారం ఎలా జరగాలి, పిల్లలు ఎలా కలగాలి, మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి కదా ప్రేక్షకులు. ఈ ఆంటీకి అది తెలియదు అనమాట. ఈ ఆంటీ అయింది, ఈవిడ కూతురు పెళ్లి చేసింది, మళ్ళీ మనమంగులు ఉన్నారో లేదో తెలియదు, కానీ మళ్ళీ ఒక అమ్మమ్మ వయసుకు వచ్చింది, నానమ్మ వయసుకు వచ్చింది ఈవిడ. మళ్ళీ ఎవరో బ్రహ్మకుమారి పిల్లలు చెప్పిన జ్ఞానానికి ఈవిడ చెప్తుంది అనమాట, కానీ ఈవిడికి తెలియదు జ్ఞానం. అవునా కాదా? మన దేశంలో హిందూ సనాతన ధర్మంలో అన్నా చెల్లెలు మధ్య వికారభావం పుట్టదు. ఎవరికి పుడుతుంది? బైబిల్లో ఉన్న క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి పుడుతుంది. ఎందుకంటే వాళ్ళ అవ్వ ఆదం సంతానం నమ్ముతారు కాబట్టి, అవ్వ ఆదంకి పుట్టిన వాళ్ళే అన్నా చెల్లెలే పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు నమ్ముతారన్నమాట దాన్ని. అంటే మీరు కూడా క్రిస్టియన్ మతంకి సంబంధించిన వాళ్ళ కాదు కదా. మన హిందూ సనాతన ధర్మం గొప్ప ధర్మం. మీరు ఎలా చెప్తారంటే, సరే ముందు వినండి. మనం చూస్తాం కదా, కుటుంబంలో సోదరుల మీద, కుటుంబ సభ్యుల చెల్లెల మీద ఎలాంటి వికారి భావన ఉండదు. నేను అదే చెప్తున్నానంటే, మన ఒక కుటుంబంలో ఉన్న సోదరి మధ్య ఎలాంటి వికార భావం కలగదు. ఎందుకంటే మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు అది సృష్టి క్రమంలోనే వచ్చింది మనకి. మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే, మొగుడు పిల్లలు కూడా అన్నయ్య అక్క అని పిలుచుకోరంటారు, అది పెద్ద దరిద్రం అంటున్నాం మేము కదా ప్రేక్షకులు. చెప్పండి, ముందు చెప్పండి. అదే బయట వారిని చూసినప్పుడు మనకి అనేక రకాల సంకల్పాలు నడవచ్చు. ఆంటీ మళ్ళీ బయట వాళ్ళని చూసినప్పుడు అనేక సంకల్పాలు కలగొచ్చు అంటున్నారు కదా. మనకు కలగాలి కదా, సంకల్పాలు కలిగితే కదా. ఒక అమ్మాయికి అబ్బాయి నచ్చాలి, అబ్బాయికి అమ్మాయి నచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది, ప్రేమ పుట్టాలి, ప్రేమ పుట్టి పెళ్లి చేసుకుంటారు. లేదా ఇప్పుడు మీరే పెళ్లి చేసుకున్నారు అంకల్ని, అవునా? మళ్ళీ అంకల్ మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు మళ్ళీ సంకల్పాలు కలిగితే కదా మిమ్మల్ని ఇష్టపడి సంసారం చేయడానికి పెళ్లి చేసుకుంది. మన సంకల్పాలే కలగకపోతుంటే మరి మీరు ఎలా తల్లి అయ్యేవారు, అవునా కాదా? మన సంకల్పం కలిగితే కదా సృష్టి కార్యం ముందు జరిగేది. మళ్ళీ బయట వాళ్ళని చూసినప్పుడు అది కామన్, అది అన్న చెల్లెల మధ్య జరగదు. అది చెప్పాల్సిన అవసరం లేదు కదా, అవునా కదా ప్రేక్షకులు? వీళ్ళ జ్ఞానం ఎలా ఉంటుందో మనం మీరే అర్థం చేసుకోండి. రెండోది ఏమంటే, ఇప్పుడు ఆంటీ చాలా ఇంట్రెస్టింగ్ మాట చెప్తుంది, వినండి. అందుకోసం అని చెప్పేసి ఒకటి ముఖ్యంగా, ఇంకొకటి చెప్పాలి అంటే ఆత్మ, ఎందుకంటే అందరం కూడా ఆత్మమే. ఒక ప్రాణశక్తి అనొచ్చు, లేదంటే జీవం అనొచ్చు, ఏదైనా అన్నా కానీ ఆత్మ అనేది ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. సో విన్నారు కదా ప్రేక్షకులు, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మనం అందరం ఆత్మలమేంట. మనం అందరం మానవులు కాదు, శరీరధారులు కాదు, అందరూ ఆత్మలంట. మళ్ళీ ఆత్మలైనప్పుడు ఆంటీ మళ్ళీ శరీరం ఎందుకు వచ్చింది ఆత్మ? ఇప్పుడు శరీరం నశిస్తుంది, చచ్చిపోతుంది, అవునా కాదా ప్రేక్షకులు? మళ్ళీ ఆత్మకి చావు ఉంటుందా? మళ్ళీ ఆత్మకి చావు లేనప్పుడు ఆత్మగానే ఉండొచ్చు కదా, సదాకాలం జీవించే ఉంటుంది ఆత్మ. ఆత్మ ఉండక ఈ శరీరంలోకి ఎందుకు వచ్చింది? మళ్ళీ శరీరంలోకి వచ్చేసి సృష్టిక్రమం జరిగించడానికి మగవాళ్ళకి అంగాలు వేరే, ఆడవాళ్ళకి అంగాలు వేరే ఎందుకు వచ్చాయి? దీని గురించి చెప్పండి ఆంటీ. ఆత్మ పరమాత్మల యొక్క సంబంధం ఏంటంటే తండ్రి పిల్లల యొక్క సంబంధము. విన్నారు కదా ప్రేక్షకులు, ఆత్మ పరమాత్మల యొక్క సంబంధము, తండ్రి పిల్లల సంబంధము అంది ఆంటీ. మరి ఆంటీ పరమాత్మ అన్నారు కదా, చాలా బాగా చెప్పారులే. కానీ ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను. ఆ పాపకి మీ ముందు కూర్చోబెట్టుకున్నారు కదా, ఆ పాప చిన్న పాప, ఆ పాపకి ఏం జ్ఞానం ఉండదు, మీరు ఏం చెప్తే అది వింటుంది, అవునా? మళ్ళీ తిరిగి ప్రశ్న అడగాలనే జ్ఞానం ఆ అమ్మాయికి లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆంటీ,
మన సనాతన ధర్మం ప్రకారం సృష్టికర్త ఎవరు? సృష్టికర్త బ్రహ్మనా పరమాత్ముడా? ఇది మా ప్రశ్న ఆంటీ. బ్రహ్మ మమ్మల్ని అందరూ సృష్టికర్త అయితే బ్రహ్మ మమ్మల్ని అందరూ సృష్టించింటే బ్రహ్మ మనకి తండ్రి అవుతాడు కానీ పరమాత్ముడు ఎలా తండ్రి అవుతాడు? ఇది మా ప్రశ్న ఆంటీ. అవునా కదా ప్రేక్షకులు? మీరు కూడా గమనించండి. మనం అందరము బ్రహ్మ సృష్టికర్త నమ్ముతాము కదా ప్రేక్షకులు, హిందువులు. మరి సృష్టికర్త బ్రహ్మ అయినప్పుడు, మమ్మల్ని సృష్టించిన వాడు బ్రహ్మ అయినప్పుడు, బ్రహ్మదేవుడు అయినప్పుడు ఆ బ్రహ్మనే మనకు తండ్రి అవుతాడు కానీ సృష్టికర్త పరమాత్ముడు సృష్టించలేదు కదా. పరమాత్ముడు ఎలా తండ్రి అవుతాడు? మనం ఆయనకి పిల్లలు ఎలా అవుతాము కదా ప్రేక్షకులు? మరి ఇది మా ప్రశ్న ఆంటీ. మరి ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారని వేచి చూస్తున్నాం. ప్రేక్షకులు మీరేమంటారు? మనం అడిగింది కరెక్టేనా తప్ప అనేది కామెంట్లు తెలియజేసి అంటే మనకు కూడా అర్థమవుతుంది ప్రేక్షకులు. బ్రహ్మకుమారికి వెళ్ళే జ్ఞానులు ఎవరైనా ఫోన్ చేసి చెప్పొచ్చు నాకు ఆన్సర్, లేదా బ్రహ్మకుమారి అని చెప్పొచ్చు. ఓకేనా? సో ప్రేక్షకులు, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. అంతవరకు చెప్పండి జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై, జై సనాతన ధర్మ, జై ఋషిమునుల జ్ఞానానికి జై.